మనలాంటి బుర్రున్నోళ్ళు బుర్రలేనోళ్ళకి చెప్పేదే బుర్ర కథ. అంటే నా మెడలేముంది? బుర్రుంది. నీ మెడలా? బుర్రుంది. అక్క మెడలా? మనలాంటి బుర్రున్నోళ్ళు బుర్రలేనోళ్ళకి చెప్పేదే బుర్ర కథ. అంటే వీళ్ళకి బుర్ర లేదంటున్నావా? బుర్ర అంటే గీ బుర్ర కాదు, గీ బుర్ర. ఓ గట్ల చెప్పినవా? నేను గట్లనే చెప్తా, నువ్వే చక్క అర్థం చేయి. అరే జను జను మన భారత మాతకు జనునికి జయము. తందాన తాన చదువుల గిచ్చు సరస్వతి తల్లి కన్నా చూడమ్మా. తందాన తాన సిరులనిచ్చేది శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. తందాన తాన శత్రు వినాశము చేసేటి దుర్గ జనునియవమ్మా. తందాన తందాన దేవనందనాన. తర్కీట జుంకరితాం. అక్క ఈరోజు ఏ కథ చెప్తావు? ఏదో కాదురా, నల్ల మహారాజు కథ, పాండవ కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క ఆ కథలన్నీ పాత కథలు అయిపోయాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఏంటిరా కాదంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, విద్యలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పారేస్తావా? ప్రతి వాడికి ప్యాసిన పెళ్లి పాతలెంత కొత్త కథ తిక్కసనాసి. అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకిలా అట్లా అరుస్తున్నావు? పాత అంటే రోతని నేను అన్నానా? కాలం మారిన మనం పాతలోనే బతుకుతున్నామా? బస్సులు, రైళ్లు కొత్తవని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు, చెల్లి అనవసరంగా మీరట్లా గొడవ పడకండి. ఈరోజు తమ్ముడు అన్నట్లే మనం కొత్త కథ చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. సీత అంటే రామాయణంలోని సీతనా? ఆ రామాయణంలో ఉండే సీతకు కష్టాలే గాని ఇష్టాలు ఎక్కడివి? ఒరే తమ్ముడు, చెల్లి, మనం చెప్పుకోబోయేది ఆ సీతమ్మ తల్లి కథ కాదు, ఆ రామాపురం అనే గ్రామంలో పుట్టి పెరిగిన సీత కథ. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. తందాన తాన చదువు సంతల్లో పేరు పొందిన చక్కనమ్మ కథరా. తందాన తాన ఓటెత్తరుకు పోరాడే ఒక వీర బాల కథరా. తందాన తాన 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. తందాన తందాన దేవనందన. ఇంతకీ ఎవరా పైడి బొమ్మ, ఏమా కథ? అయ్యలారా అమ్మలారా, స్త్రీలు విలాసించిన పుణ్యభూమిలో రామాపురం అనే గ్రామంలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. వారికి కలిగిన మొదటి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకునే వాళ్ళకు మరో కొడుకు కూడా పుట్టాడు. ఇక్కడితో సంతానం ఆ పెద్దామనుకునే లోపే వాళ్ళకు మరో కూతురు కూడా పుట్టింది. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా, ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. తందాన తాన పంటలు పండగ పొట్ట నిందక కష్టమెక్కువాయే. తందాన తాన కుటుంబ భారం కుందదీయక కల్లడిల్లినారు. తందాన తాన భార్య భర్త కూలినాలితో బతుకునిచ్చినారు. తందాన తందాన దేవనందనాన. ఇంతకు సీత బడికి పోయిందా లేదా అక్క? లేదు చెల్లెల, అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లెని చూసుకునేందుకే ఆమె అంకితం అయిపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్లకు తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టద్దనే చట్టాన్ని వాళ్ళెందుకు పట్టించుకోలేదు? అయినా వాళ్ళకి ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయిరా? వాళ్ళకి వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గులుగులు, పిచ్చగుడు, తొట్టెగుడు ఇవన్నీ గుర్తుంటాయి, కానీ చట్టాల గురించి ఎందుకు గుర్తుంటాయిరా? అంటే అన్నావు కానీ అననికి కూడా అస్సలేదు. గూగుల్ కాదు అది, గూగుల్. ఇన్స్టాగ్రామ్ కాదు అది, ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ తెలుసు కానీ పిట్టెగుడు తిట్టెగుడు అంటే ఏందక్క? అదేదో ఫ్లోలో వచ్చిందిరా. అది ఫ్లోలో కాదు, ఫ్లోలో. చెల్లెలా, నువ్వు అన్నట్టుగానే ఈ కాలంలో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లు చూస్తున్నారే కానీ చట్టాలు అమలు చేయడమే ఒకరి బాధ్యత అనుకున్నంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు రాకుండా తమ్ముడు, చెల్లి. ఇంతకు ఆ చిన్నారి సీత ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పనులను చేసేరా, సై వంట పని కొంత నేర్చేరా, సై బీడీలెన్నో చూసేరా, సై పత్తి తెల్లకి పోయేరా, సై కొవ్వొత్తుల బతుకాయరా. సై వినరా సోదర చదువుల తల్లి దీనగాదనిప్పుడు, నీరు పేదగాదనిప్పుడు.
తర్వాత ఏం జరిగింది అక్క? ఇంకేం జరుగుంటుంది, 4 రాళ్ళు సంపాదించంగానే ఆ 4 రాళ్లతోనే ఆ పిల్లని ఎత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారు, ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినే వాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు పాటలతో పాటు మంచి మంచి కథలు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. మా బడి పిల్లల్ని తమ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. అవును రాజు, శ్రావణి టీచర్ కూడా అటువంటి. ఆమె ఊరికి రాగానే ముందుగా చేసిన పని ఎవరెవరు బడికి వస్తున్నారో రారో తెలుసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అది గమనించిన